హాయ్. ఇప్పుడు మనం లేజర్ ప్రొసీజర్స్ అన్నీ తెలుసుకుంటున్నాం కదా! ఇప్పుడు మనకి చాలామందికి వీటి గురించి చాలా అవగాహన వచ్చింది ఇంటర్నెట్ ద్వారా. అంటే పీఆర్‌కే, లేసిక్, స్మైల్ ఇలా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి అని అడుగుతూ ఉంటారు. అయితే ఈ ఈ ప్రొసీజరే నాకెందుకు అడ్వైస్ చేశారు డాక్టర్ గారు అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఇదంతా ఏంటంటే వాళ్ళ యొక్క పవర్‌ని బట్టి, కార్నియల్ థిక్‌నెస్‌ని బట్టి లాంగ్ టర్మ్‌లో రిజల్ట్స్ ఏది అయితే బావుంటుందనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ప్రొసీజర్ అనేది. ఏ ప్రొసీజర్ అయినా ఐదర్ పీఆర్‌కే, లేసిక్, స్మైల్, ఐసీఎల్ రిఫ్రాక్టివ్ ప్రొసీజర్ అయినా కూడా దే ఆర్ ఆల్ ఈక్వల్లీ గుడ్ ప్రొసీజర్స్. బట్ ఏంటంటే ఏ పేషెంట్‌కి ఏ ప్రొసీజరు రిజల్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సూటబిలిటీ టెస్ట్. సో దట్ ఈస్ ఆల్వేస్ డిసైడెడ్ బై ద డాక్టర్. అండ్ కొంతమంది అనుకోవచ్చు, నాకు ఇట్లాంటి ప్రొసీజర్ అడ్వైస్ చేశారు, వాళ్ళకేమో లేసిక్ అడ్వైస్ చేశారు, కొంతమంది స్మైల్ చేయించుకున్నారు, దానికేమో రికవరీ ఫాస్ట్గా ఉంటుందిట, ఇట్లా పీఆర్కేలో 2 రోజులు పెయిన్ ఇబ్బంది పడుతున్నాము, ఎందుకు ఇలాంటిది అడ్వైస్ చేశారని చాలామందికి ఆ డౌట్ వస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే ఏదైనా ఆ డిస్కంఫర్ట్ ఒక రోజైనా 2 రోజులైనా తర్వాత లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అన్ని ఏ ప్రొసీజర్ అయినా దే ఆర్ ఆల్ గివింగ్ ఈక్వల్లీ గుడ్ రిజల్ట్స్. సో మీరు దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. యూ బిలీవ్ యువర్ డాక్టర్ అండ్ take a call depending on the doctor's advice.